మహాభారతంలోని కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రారంభ ఘట్టాన్ని, అదిను శ్రీకృష్ణ భగవానునికి అర్జునునకు మధ్య జరిగిన సంభాషణను ఒక చిన్న వీడియో చేయాలనే ఆలోచనతో చేయటం జరిగినది. అయితే ఇందులో శ్లోకాలు కూడా చెప్పటం సాహసమే కావచ్చు. కావున సహృదయంతో మన్నించండి. మరియు సున్నితంగా మీ యొక్క సలహాను కానీ సూచనను కానీ కామెంట్ బాక్స్లో తెలుపు ప్రార్థన. పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఉపదేశించినదే గీతా సారాంశం. భారత యుద్ధం జరగరాదని పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఎంత ప్రయత్నించినను ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. పిమ్మట అర్జునుని కోరిక మేరకు అర్జునునకు రథసారథే రథము తెచ్చి యుద్ధరంగం నిలిపాడు. అచ్చట అర్జునుడు ఇరుపక్ష సైన్యములలోని తన బంధువులను మిత్రులను చూసి వారిని యుద్ధరంగమున సంహరించుటకు ఇష్టపడక ధనుర్బాణములను క్రింద వైచి పరమాత్ముడు శ్రీకృష్ణునితో ఇట్లని, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా అశోచ్యానన్వచోచస్వం ప్రజ్ఞావాంశపాశసే గతాసో నగతాసో చ నానుచోచంతి పండితాః నానుచోచంతి పండితాః. అర్జున, మహాజ్ఞానుల వలె ధర్మపన్నములను నిప్పుచున్నావు. ఏడవకూడన వారి గురించి విలపించుట చేత నీవు మూడుని వలె ప్రవర్తించుతున్నావు. విజ్ఞులు ధైర్యశాలు, అందువలననే వారు బ్రతికిన వారికి చనిపోయిన వారికి కూడా దుఃఖింపరు.